ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణపురంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన మంత్రి. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్న ఎర్రబెల్లి దయాకర్. సీఎం కేసీఆర్ పై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఫైర్. రాష్ట్రంలో పాలన నిజాం సర్కార్ పాలన కల్పిస్తుందని మండిపడ్డారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించి పాలకులకు కనువిప్పు కలిగించాలి. ప్రజలకు ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి పిలుపు. భూపాలపల్లి జిల్లాలో ఘర్షణ. బోడు రైతులు ఫారెస్ట్ అధికారుల మధ్య దాడి. విశాఖ వైసీపీ నేతలు అధికారులపై జనసేన ఫైర్. నగర ఆదాయానికి గండి కొడుతున్నారని ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో ప్రజలు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబుపేట గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో స్థానిక సర్పంచ్ జయరాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్ ను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనాను రూపుమాపేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామాలు, వార్డుల వారీగా 100% వ్యాక్సినేషన్ విజయవంతమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,61,000 మందికి ఫస్ట్ డోస్, 48,000 మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ 15 రోజుల పాటు వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మన ప్రియతమ వ్యాక్సిన్ ఇవ్వాలి. జనాభా మొత్తంకి అక్కడంతో మరి సో యాజ్ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్గా ఎమ్మెల్యే లెక్క రెండే మాటలు ఓకే వద్దామన్నా. ఓకే, 70% మనకు ప్రొటెక్షన్, అంటే ఆ జబ్బు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 అంటుకుంటారు. సో 2 మీటర్ల దూరం అందరం కూడా ఇవి పెట్టుకోండి. ఇప్పుడు రాజయ్య గారి ఆహ్వానం మీద నవాబ్పేటకు రావటం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇలా మీకు అందరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారు పట్టుబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ కరోనా వాటిని మనం రూపుమాపాలని చాలా గ్రామాల లోపల పటిష్టంగా ట్రీట్మెంట్లు చేశాం. రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. అయినా వచ్చినాయి. గ్రామ సర్పంచులు, కార్యదర్శులు టీం వర్క్ చేశారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వాళ్ళు కూడా డోర్ టు డోర్ తిరిగి సర్వే చేసి కరోనా పేషెంట్లను ఇంట్లోనే కిట్లు ఇచ్చి చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో పట్టినే నెంబర్ 1 రాష్ట్రంగా కరోనాను అరికట్టాం. కరోనా పేషెంట్లను కూడా జాగ్రత్త తీసుకున్నాం. జనగంలో కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చాం. హాస్పిటల్లో టెస్టులు చేసినందుకు మంచి సెంటర్ని ఏర్పాటు చేశాం. చాలా ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటి ఉన్నాడు. మన ఎండిఎం హాస్పిటల్ పోయినా కూడా పేషెంట్లను చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. కరోనా వచ్చిన వాళ్ళని కాపాడాం. సరే, కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి. కరోనా టైంలో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రంలో మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అంతా కూడా పడిపోయింది. దేశంలో, ప్రపంచంలో కూడా ఆదాయం అంతా పడిపోయింది. 2 ఏళ్ల బట్టి చాలా ఇబ్బంది పడ్డాం. దాదాపు 1 సంవత్సరం 8 నెలలు మా ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్ అయినాయి. ఎమ్మెల్యే ఫండ్స్ కూడా బంద్ అయినాయి. డెవలప్మెంట్స్ అన్ని ఆగిపోయినాయి. చాలా మంది అనుకుంటారు 2 ఏళ్ల బట్టి ఏం చేశారు అనేది కూడా కొంతమంది విమర్శించే శాతగానోళ్ళు. రాజయ్య గారు ఏం చేశాడు మంత్రిగా? సీఎం కేసీఆర్ పాలన నిజాం సర్కారు పాలనను తలపిస్తోందని మండిపడ్డారు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్.
నిజాం కాలంలో హిందువులు విద్యకు నోచుకోలేదని ఉర్దూ భాష అభివృద్ధి కోసమే ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. సోమాజిగూడలో సత్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక నియంత తలవంచిన రోజు అనే పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ వర్ధన్ రెడ్డి, పుస్తక రచయిత భాస్కర్ యోగి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. భాస్కర్ యోగి మాట్లాడుతూ, నేటి యువత తెలంగాణ చరిత్ర తెలుసుకునే విధంగా నైజాం రాజుతో పోరాటం చేసి తెలంగాణకు స్వాగతం సాధించిన వీర యోధుల చరిత్ర ఈ పుస్తకంలో పొందుపరుస్తారని చెప్పుకొచ్చారు. తెలంగాణకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నిలబడ్డటువంటి వీరుడు ప్రతాపరుద్రుడు. ఆ ప్రతాపరుద్రుని తర్వాత సుమారు 150 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో జాతీయవాద భావాలను నిలబెట్టడానికి ముసునూరి పోలయ్య నాయుడు, ముసునూరి కాపయ్య నాయుడు మొదలైనటువంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇవాళ విలస తామ్ర శాసనం ఎక్కడైతే వేయబడిందో, ఇవాళ రేకపల్లి ప్రాంతంలో, భద్రాచలం దగ్గర ఉన్నటువంటి రేకపల్లి ప్రాంతంలో పోలయ్య నాయుడు పేరుతోటి ఏర్పడినటువంటి పోలవరం గ్రామంలోని ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టబడుతూ ఉన్నది. ఆ పోలయ్య నాయుడు మళ్ళీ వరంగల్లో దాడి చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి తన రాజధాని పోలవరానికి మార్చుకున్నాడు, విలసకు మార్చుకున్నాడు. అది ఆ ముసునూరి కాపయ్య నాయుడు, పోలయ్య నాయుడు వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే తర్వాత రెడ్డి రాజులు కావచ్చు, తర్వాత విజయనగర సామ్రాజ్యం ఏర్పడడం, తర్వాత అద్దంకిలో నిజాం కాలేజీ మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ఇంత విశిష్టమైన చరిత్ర, గొప్ప చరిత్ర తెలుసుకునేటువంటి అవకాశం లేకపోవడం, ఎప్పుడైతే పార్టీలో అంతర్గతంగా చర్చించి కూలంకషంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరిపి తీరాలి, అంత పూర్వం హైదరాబాద్ లిబరేషన్ డేగా, హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవంగా కొన్ని సంస్థలు జరిపేదాన్ని రాజకీయంగా ఒక పార్టీగా భారతీయ జనతా పార్టీ కూరుకోవాలి. We have to shoulder this responsibility అని చెప్పి ఈరోజు ప్రొఫెసర్ శశికరావు గారు, విద్యాసాగర్ గారు అందరం ఆలోచన చేసి, అద్వానీ గారు ఆనాడు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా పరిగణించే వ్యక్తిగా దానికి శ్రీకారం చుట్టే ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం రైట్ ఫ్రమ్ 1988 ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి ఏటా ఈ విమోచన దినోత్సవం సందర్భంగా ఉద్యమాలు, పోరాటాలు, ప్రజలను చైతన్యం చేయడం, చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు, ఈ చరిత్రకు తెలంగాణ రాష్ట్రంలో దళితుల పాత్ర కీలకమని, దళితుల నాయకత్వాన్ని రాజకీయాల నుండి నిర్వీర్యం చేసేందుకు టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ తాటిపత్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి, రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి దళితులకు సంక్షేమ ఫలాలు అందడం లేదని అన్నారు. 7 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ ఆధారిత రంగం నిర్వీర్యం అయిందని, రాజ్యాధికారం కల్పనలో కేసీఆర్ సర్కారు ఘోరంగా విఫలమయ్యిందని అన్నారు. దళితుల ఆత్మగౌరవంతో, భావోద్వేగాలతో చెలకాటం ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నియంతృత్వ పోకడకు పరాకాష్ఠగా నిలిచిందని, హుజూరాబాద్లో టీఆర్ఎస్ చిత్తుగా ఓడించి కనువిప్పు కలిగించాలని ప్రజలు కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నూతనంగా రూపొందించినటువంటి ఈ వ్యవసాయ చట్టాలు రైతాంగానికి ఏ విధంగా ప్రతిబద్ధంగా కాబోతున్నాయి. దురుద్రం ఏంటంటే ఏ కనీస మద్దతు ధరను నిర్ణయించడం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వము, అది కల్పింపబడే విధంగా చట్టంలో పొందుపరచలేకపోవటము ఇది రైతు వ్యతిరేక చట్టంగా దీన్ని భావిస్తూ మేము దేశంలోని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా దీన్ని వ్యతిరేకిస్తాం. దురదృష్టం ఏంటంటే ఇక్కడ మా మిత్రుడు కేసీఆర్ గారు నాకు బీజేపీకి సంబంధం లేదంటాడా. మీ శాసనసభ శాసన మండలిలో ఇదే నూతన వ్యవసాయ చట్టాలలో ఈ మద్దతు ధర కల్పనకు సంబంధించి పొందుపరచలేకపోవటాన్ని వ్యతిరేకిస్తూ ఈ నూతన వ్యవసాయ చట్టాలలో ఈ కనీస మద్దతు ధర కల్పింపబడే విధంగా మార్పు చేయాలి, మార్పు చేపట్టాలని చెప్పి తీర్మానం చేస్తామని చెప్పంటే మరి ఏమైందో దొరగాలి కానీ ఎందుకు దక్కిందా మరి దీన్ని బట్టే అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు భారతీయ జనతా పార్టీ, ఇటు టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా
కుమ్ముక్కై వీళ్ళ రైతాంగాన్ని ఏదైతుందో రైతాంగం జీవితాల్లో చెడగట్టాలంటూ దయచేసి గమనించాలని చెప్పండి. ఇప్పుడు నేను కాక మొన్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ప్రత్యేకంగా సమావేశమైంటారు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలన్నీ చర్చించిండు. కానీ ఈ రైతాంగానికి సంబంధించినటువంటి ఒక మద్దతు ధరలకు సంబంధించి ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ ఉప్పుడు బియ్యం సేకరణకు సంబంధించి ఆంక్షలు విధిస్తున్నదో ఆ ఆంక్షలు తొలగింపజేసే విధంగా ఏదైతున్నదో ప్రధానమంత్రి గారు దృష్టి పట్టుకోవాలి. దీన్ని బట్టి ఆలోచన చేయండి. ఏ ముఖ్యమంత్రి గారు రైతు శ్రేయస్సు గురించి నేను ప్రాధాన్యత ఇస్తానని మీరు పేర్కొంటాడో ఆయన ప్రధానమంత్రి గారికి కలుస్తే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఒక్క మాట మాట్లాడలేదు చెప్పండి. మరి ఏ విధంగా ఏదైతుందో కేంద్రం ఎట్లా చెప్తే అక్కడ తోకాడిస్తుంది. ఇక్కడ కేంద్రం ఎట్లా చెప్తా పోడు రైతులు అటవీశాఖ అధికారుల మధ్య భూపాలపల్లి మండలం పంది పంపులలో అటవీశాఖ తరపున 10 హెక్టార్లలో పండ్ల మొక్కలను పెట్టగా రైతులు వాటిని తొలగించి పత్తి పంటను సాగు చేస్తున్నాయి. అటవీశాఖ సిబ్బంది అక్కడికి వెళ్లి ఆ పంటను తొలగించారు. ఆగ్రహించిన రైతులు పెట్రోల్, పురుగుల మందుల డబ్బాలతో ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన ఆజంగర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి దివ్య తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకోగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఘర్షణకు దారి తీయడంతో రైతులు ఒక దశలో దివ్యపై, ఆమెపై వాహనంపై పెట్రోల్ పోసి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. జీవీఎంసీ మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో అడ్డగోలుగా కమిటీలు వేసి ఆదాయానికి గండి కొడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూరి యాదవ్ అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు, కళ్యాణ మండపాలు, మార్కెట్ల విషయంలో లీజుదారుల నుంచి లీజు డబ్బులు వసూలు చేయకుండా ఇప్పటి వరకు జీవీఎంసీ అధికారులు తాత్పర్యం చేస్తూ వస్తున్నారని, దీనివల్ల మొండి బకాయిలు కుప్పతెప్పలుగా పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంపై జీవీఎంసీ కమిషనర్కు జోనల్ స్థాయి అధికారులకు తెలిసినా కూడా బకాయిలు వసూలు చేయట్లేదని అన్నారు. కమిషనర్లకు కక్కుర్తిపడి లీజు బకాయిలు పెండింగ్ ఉన్నా సరే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. షాప్ రూమ్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, మార్కెట్ ఆస్తిల విషయంలో కానీ కోట్ల రూపాయల్లో బకాయిలు పేరుకుపోయినటువంటి సంగతి గౌరవ కమిషనర్ గారు వెలుగులోకి తీసుకురావడం, వాటి మీద చర్యలు చేపట్టడానికి శ్రీకారం చుట్టడం, దాంట్లో భాగంగా ఎవరైతే బకాయిదారులు, మొండి బకాయిదారులు ఉన్నారో ఆ షాపుల్ని మూసివేయటం, ఈ ప్రక్రియలో భాగంగా మహావిశాఖ నగరపాలక సంస్థకి సుమారు 100 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సినటువంటి లీజుదారులు, గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గర నుంచి మొండి బకాయిలు వసూలు చేయడంలో జోనల్ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అవినీతి మయంలో కూరుకుపోయి పెద్ద ఎత్తున అక్రమాలు పాల్పడ్డారన్న విషయం జనసేన పార్టీ గౌరవ కమిషనర్ గారికి, మేయర్ గారికి కౌన్సిల్లో కూడా తెలియజేయడం జరిగింది. ఒక షాపు ఏదైనా కానీ ఎవరికైనా అద్దెకి ఇవ్వాలంటే ఈఆర్పి అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది జీవీఎంసీలో. ఆ ఈఆర్పిలో ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అనేటువంటి సైట్లో ఆ యొక్క విషయాల్ని పొందుపరిచిన తర్వాతే షాపుల్ని లీజుకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక షాపుదారుడు ఎవరైనా లీజు పారుకుంటే గెజెట్ నామ్స్ ప్రకారంగా 12 సంవత్సరాల ఆ షాప్ అద్దె బ్యాంక్ గ్యారంటీగా చూపించాలి. ఆ యొక్క అగ్రిమెంట్ ని జీవీఎంసీ వాళ్ళతో రిజిస్ట్రేషన్ జరగాలి. ఈ ఎటువంటి ప్రక్రియ లేకుండా అడ్డగోలుగా ఎటువంటి బ్యాంక్ గ్యారంటీలు తీసుకోకుండా
జీవీఎంసీ రెవెన్యూ అధికారులు ఎవరికి పడితే వాళ్ళకి గుత్తల్ని అప్పగించేసి ఇవాళ రెవెన్యూ కలెక్షన్కి వచ్చేసరికి మినిమేషాలు లెక్కిస్తున్నటువంటి తరుణంలో ఈ విషయంలో ఈఆర్పి ఏదైతే ఉందో ఈ ఈఆర్పి సిస్టమ్ ని ఎంఏఎండ్యూడి సిడిఎంఏ కూడా పర్యవేక్షిస్తుంటది అమరావతిలో. రాష్ట్రంలోని 119 నియోజకవర్గ వర్గాలలో దళిత బంధు అమలు చేయాలని వికారాబాద్ జిల్లా మార్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ సంక్షేమ అభివృద్ధి పథకాలు మంజూరు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్కు అలవాటుగా మారిందని వారు విమర్శించారు. వచ్చే రాష్ట్ర బడ్జెట్లో రైతు బంధుకు 2000 కోట్లు కేటాయిస్తామంటూ ప్రకటనలు చేస్తున్న ఆర్థిక మంత్రి ఆ నిధులు ఎక్కడి నుంచి జమ చేస్తారో చెప్పాలన్నారు. మోసపూరిత వాగ్వాదాలు చేసి అధికారంలో వచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తారని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు మైనారిటీలకు 12% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన వికారాబాద్ నియోజకవర్గ మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రసాద్ కుమార్ గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓట్లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారు. ఆయనకు ఓట్లు రాగానే పాములో వండుకుంటాడు. ఎందుకంటే ఈరోజు పీసీసీ అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆయన పుట్టలకి వెళ్ళి పాము బయటకు వచ్చినట్టు ఈరోజు ప్రజలు తిరుగుతున్నాడు. అయితే హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే దళిత బంధు కార్యక్రమం ఏర్పాటు చేస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఆ ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం ఎందుకు, రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో కూడా దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఇంద్రవల్లిలో కదం దొక్కి ఆ తర్వాత రావిర్యాలలో పెద్ద ఎత్తున గర్జించారు రేవంత్ రెడ్డి గారు. రేపు గజ్వేల్లో కూడా అడుగుపెట్టి కాంగ్రెస్ జెండా ఎగరడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే ఈరోజు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ, ఇద్దరు తోడు దొంగలైనరు. ఈ రాష్ట్రంలోనేమో కొట్లాడతారు, ఢిల్లీలో పోయి దోస్తాన్ చేస్తారు. ప్రజలకు గుర్తుంచుకోవాలి, వాళ్ళిద్దరు ఒకటి మిలాఖత్ అయిపోయారు. నరేంద్ర మోడీ, కేసీఆర్ గారు, నీవు నీ అంతటా నీవు అమ్ముకో, నా అంతటా నేను అమ్ముకుంటా అని చెప్పేసి మన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ గంపగుత్తగా కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నది. ఈరోజు బడుగు బలైన వర్గాలకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఇచ్చిన అసైన్మెంట్ భూములను సైతం ఈరోజు కేసీఆర్ 1000 కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాడు. అది బాగా గమనించాలి. ఈరోజు మనము ఇందిరమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి మొన్న రాజశేఖర రెడ్డి వరకు కూడా 8-9 విడతలుగా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఈరోజు ఆ భూమి పొందిన పట్టాదారులు చనిపోతే కూడా వాళ్ళకి అసైన్మెంట్ భూమి అయితే వాళ్ళ వారసులకు కావడం లేదు. అవిదే విషయం ఎంఆర్ఓ గారికి ప్రశ్నిస్తే అది మన చేతిలో లేదు. కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆప్షన్ ఇవ్వలేదని చెప్పి సిగ్గుండాలి కేసీఆర్ నీకు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల బీద బడుగు బలైన ప్రజలు చేసుకొని బతకాలు చేసుకొని భూములు ఇస్తే నువ్వు దాన్ని లాక్కోవడానికి ఈరోజు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ప్రజలు ఒక్కొక్కటి గమనిస్తున్నారు. నీకు ఎక్కువ రోజులు నువ్వు రాజ్యంలో ఉండే పరిస్థితి లేదు. ప్రజలు తరిమి కొట్టే రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం కూడా మర్పల్లి మండలంలో ఇంత పెద్ద ఎత్తున సహకరించిన మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మన నాయకులకు అందరికీ చేతులు వంచి నమస్కరించి ముగిస్తున్నాను. ఎల్బీ నగర్ నియోజకవర్గం చెంపాపేట్ డివిజన్లో సూర్యానగర్ లడ్డు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 22 సంవత్సరాలుగా గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి 108 రకాల పలహారాలు చేసి నైవేద్యం సమర్పించారు. లడ్డు యూత్ అసోసియేషన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆ గణనాథుని కోరుకున్నట్లు చెప్పారు. నక్షత్ర హారతి వెలిగించండి.
చంపాపేట గ్రామం అది. మేము చంపాపేట నుంచి 25 సంవత్సరాల సంధి ఈ లడ్డు 101 ఐటంతో చేస్తున్నాను. ఆరోగ్యం బాగాలేకున్నా కానీ సంవత్సరం చేస్తాను. 10,000 దండాలు. ఆయన నన్ను రక్షించిండు. మేమందరం చల్లగా ఉన్నాం. ఈ సంవత్సరం ఆరోగ్యం బాగాలేకున్నా నేను 180 ఐటంతో ఈ చెంపపేటలో చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని బస్తీ వాళ్ళు అందరూ నా చుట్టుపక్కల వాళ్ళు నా చుట్టాలు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే గణేశునికి ధన్యవాదాలు. నేను రోజు పొద్దున్న లేచి గణేశుని ప్రార్థన చేసిన దాకా నేను మంచినీళ్ళు కూడా ముట్టాను. 51 సంవత్సరం అవుతుంది నేను పూజ చేయబట్టి గణేశుని గురించి. ఇంత నా పిల్లలందరూ పెద్దగా అయినరు, పిల్ల తల్లులు అయినరు. వాళ్ళు కూడా ఇప్పటికి నా మాట వింటారు. వాళ్ళతో నేను ఇంతవరకు వచ్చినాను. నా చుట్టుపక్కల వాళ్ళు కూడా నన్ను సహకరిస్తారు. అందరితో బాగున్నాను. నేను మాట్లాడాలంటే కూడా నాకు శక్తి లేదు. ఇప్పుడు అటువంటి పరిస్థితికి వచ్చినా నేను గణేశుని మరవలేదు. ఆయన కూడా నా కలల. అందుకని ఈ ఘనంగా చేసుకుంటున్నా 108 ఐటంలతో. ప్రతి సంవత్సరం 51 కిలో లడ్డు పెట్టి అందరికీ పంపిస్తాను. ఇది ఈటీవా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీపీసీసీ పిలుపు మేరకు కొత్తగూడెం ఎంఆర్ఓ వనమ వెంకటేశ్వరరావు క్యాంపు కార్యాలయానికి ముట్టడించారు యూత్ కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ బీమ్ ఫామ్ పై గెలిచిన వనమ వెంకటేశ్వరరావు వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గోడపై కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని, లేని ఎడల రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుకు ఏమాత్రం నైతిక విలువలున్నా వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. కొత్తగూడెంకి రావాలంటే వనమ వెంకటేశ్వర గారు వెంటనే రాజీనామా చేయాలి. రైతుబంధు కొత్తగూడెంకి రావాలంటే వనమ వెంకటేశ్వర గారు వెంటనే రాజీనామా చేయాలి. వనమ వెంకటేశ్వర వెంటనే రాజీనామా చేయాలి. పార్టీ మారిన వనమ వెంకటేశ్వర వెంటనే రాజీనామా చేయాలి. యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. వనమ వెంకటేశ్వర గారు వెంటనే రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేయాలి. వనమ వెంకటేశ్వర గారు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. వనమ వెంకటేశ్వర గారు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేలు వెంటనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేలు వెంటనే. ఈరోజు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అలాగే మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వనమ గారి క్యాంప్ ఆఫీసు ముట్టడించడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీపై గెలిచిన వనమ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరి మన ఒక రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారు. వెంటనే నైతిక విలువలు ఉంటే వనమ వెంకటేశ్వరరావు గారు వెంటనే మన కాంగ్రెస్ పార్టీపై గెలిచిన బీఫామ్ పై గెలిచిన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, దమ్ము ధైర్యం ఉంటే తిరిగి ఎన్నికల్లో నిలబడి మీ సత్తా ఏంటో నిరూపించుకోవాలని, మీరు రాజీనామా చేయకపోతే మా పిసిసి గారు రేవంత్ రెడ్డి గారు మరియు మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు చేసి మిమ్మల్ని రాజీనామా చేసే వరకు మేము విడిచిపెట్టామని మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పార్టీ కార్యాలయంలో 13వ వార్డు కౌన్సిలర్తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్లో చేరారు. దాదాపు 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, జనగామ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు కౌన్సిలర్ రాజు చంద్రలేఖ అన్నారు. కౌన్సిలర్
రాని చూడు అందరికీ నమస్కారం. ఈరోజు జనగామ మున్సిపాలిటీలో 13వ వార్డు కౌన్సిలర్ మల్లిగారి స్వరూప మల్లిగారి చంద్రకళ వారి శ్రీవారు రాజు వారి ఎమ్మడి 100 మంది కార్యకర్తలు కేసీఆర్ గారి చేస్తున్న పరిపాలన దక్షతను చూసి జరుగుతున్న ఈ టౌన్కు జరుగుతున్న డెవలప్మెంట్ చూసి జాతికి జరుగుతున్నటువంటి గౌరవాన్ని చూసి వారు బతుకుదెరువు అవుతుంది మా జాతికి అని చెప్పి ముందుకొచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో నేను నాటికి నేటికి మారిన ఈ టౌన్ ఆకృతే మమ్మల్ని ఆకట్టుకున్నదని కూడా చెప్పింది వాళ్ళు. దానికి కొంతమంది వక్రభాష చెప్పవచ్చు, కానీ ఇది కేసీఆర్ గారి పరిపాలన దక్షతకు నిదర్శనం. మన కాంగ్రెస్ వాళ్ళు ఎంత దిగజారిపోయిందంటే రాంపూర్ అనే గ్రామం చిర్యాల మండలంలో కాంగ్రెస్ సర్పంచ్ని తీసుకొని పోయి కండగొప్పుకొని టీఆర్ఎస్ సర్పంచ్ చేయలేని అని చెప్పుకొని గంత స్థాయికి హీన స్థాయికి దిగజారండి. మేము దాదాపు అక్కడ దినేష్ అంటానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెట్టాం. ఓటుతో మాడు ఓడిపోతే అతను ఏం చేసిండు, ఆ శంకర్ అనే పిల్లవాడు ఎప్పుడు వచ్చి పనిచేస్తుంది. కాబట్టి నాకు అలవాటు ఏంటంటే వాడు ఎవరైనా కానీ ఊరి కొరకు పనిచేస్తుంది కదా అనే నేపథ్యంలో ప్రతిపక్ష వాళ్ళు ఎవరు వచ్చినా బీజేపీలో వచ్చినా కాంగ్రెస్ చేసి పెట్టే అలవాటు ఉన్నాడు. అట్లా ప్రజలు ఏమనుకుందంటే వీళ్ళు టీఆర్ఎస్లో కలిసి నన్ను అనుకున్నాడు. ఇప్పుడు వాడు బేదా అయిపోయాడు. అయ్యో ఏం ముఖం పెట్టుకొని పోవాలి సార్ దగ్గర, నేను 2 రోజులు పని తీసుకునే కదా అంటే పొన్నా లక్ష్మి ఇక్కడ ఒక 15 ఏళ్ళు మంత్రి పదవి చేసి పీసీసీ ప్రెసిడెంట్ చేసి ఇక్కడ 30-35 ఏళ్ళు రాజకీయం చేసి ఇంకా హీన స్థితికి దిగజారాడు. ఉన్నాయని ఏం చేసుకొని మా దాంట్లో సర్పంచ్ చేయని చెప్పుకున్నాడు. ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి దాదాపు 13వ వార్డు కౌన్సిలరు ఒక 100 మంది కార్యకర్తలు తీసుకొని బహిర్గతంగా వచ్చి జాయిన్ అయ్యారు. ఇది కేసీఆర్ గారి పరిపాలన దక్షతకు నిదర్శనం. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. గణపురంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన మంత్రి, ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్న ఎర్రబెల్లి దయాకర్. సీఎం కేసీఆర్ పై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఫైర్. రాష్ట్రంలో పాలన నిజాం సర్కార్ పాలన కల్పిస్తుందని మండిపడ్డారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించి పాలకులకు కనువిప్పు కలిగించాలి. ప్రజలకు ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి పిలుపు. భూపాలపల్లి జిల్లాలో ఘర్షణ, బోడు రైతులు ఫారెస్ట్ అధికారుల మధ్య దాడి. విశాఖ వైసీపీ నేతలు అధికారులపై జనసేన ఫైర్. నగర ఆదాయానికి గండి కొడుతున్నారని ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.